ఒకానొక అడవిలో ఆహారంతో నిండిన ఒక అందమైన కొలను ఉండేది. ఆ కొలనులో ఎన్నో చేపలు, పీతలు మరియు ఇతర నీటి జీవాలు నివసించేవి. ఆ కొలను ఒడ్డునే ఒక ముసలి కొంగ ఉండేది. వయసు మీరడం వలన ఆ కొంగకి చేపలను పట్టుకోవడం కష్టమైంది. బుద్ధి చెప్పలేని ఆకలితో దానికి ఒక దుర్బుద్ధి తట్టింది. అది కొలను అంచున నిలబడి విచారంగా ఉన్నట్టు నటించడం మొదలుపెట్టింది. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక పీత దానిని చూసి కొంగా, నీకెందుకు ఇంత దుఃఖం? ఎందుకు ఏమీ తినడం లేదు? అని అడిగింది. దానికి ఆ కొంగ, అయ్యో పీత, నాకు చాలా పెద్ద బాధ ఉంది. ఈ కొలను త్వరలోనే పూర్తిగా ఎండిపోతుందట. మీరందరూ చనిపోతారు. మీకు సహాయం చెయ్యలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. అని కన్నీరు పెట్టుకున్నట్లు నటించింది. పాపం కొంగమాటలు నమ్మిన అమాయకపు చేపలు, అయ్యా, మమ్మల్ని కాపాడటానికి ఏదైనా దారి లేదేదా? అని దాన్ని వేడుకున్నాయి. అప్పుడు కొంగ, దూరంగా, చాలా పెద్దగా, ఎప్పుడూ ఎండిపోని మరొక కొలను గురించి నాకు తెలుసు. నేను ఒక్కొక్కరిని నా నోటితో తీసుకువెళ్ళి అక్కడికి చేరుస్తాను. అని నమ్మబలికింది. అప్పటినుండి కొంగ ప్రతిరోజు ఒక చేపను పట్టుకొని ఎగిరేది. అప్పటినుండి కొంగ ప్రతిరోజు ఒక చేపను పట్టుకొని ఎగిరేది. ఆ బండరాయి నిండా తిన్న చేపల ఎముకలు పడి ఉండేవి. ఒకరోజు ఆ తెలివైన పీత కొంగ వద్దకు వచ్చి, కొంగా, నన్ను కూడా ఆ కొత్త కొలనుకి తీసుకువెళ్ళు. నాకు చాలా భయంగా ఉంది. అని అడిగింది. తన ఆహారం దొరికిందని ఆనందించిన కొంగ పీతను తన మెడపై కూర్చోబెట్టుకుని ఎగరడం మొదలుపెట్టింది. గాలిలో వెళుతూ ఉండగా పీత చుట్టూ చూసింది. దానికి బదులుగా దూరంగా రక్తంతో తడిసిన చేపల ఎముకలు పడి ఉన్న పెద్ద బండరాయి కనిపించింది. వెంటనే పీతకు ఆ మోసం అర్థమైంది. ఈ దుర్మార్గురాలు నన్ను కూడా తినాలని చూస్తోంది. అని అనుకుంటూ ఆలస్యం చెయ్యకుండా తన బలమైన పీటలతో కొంగ మెడను గట్టిగా పట్టేసుకుంది. కొంగ కింద పడిపోయింది. పీత చచ్చిన కొంగను ముమోసుకొని కొలను వద్దకు తిరిగి వచ్చి మిగిలిన జీవాలకు జరిగిన మోసాన్ని వివరించింది. అప్పుడు అందరూ ఆ తెలివైన పీతను పొగిడారు. ఈ కథలోని నీతి: తెలివితేటలతో మరియు ధైర్యంతో బలహీనులు కూడా బలమైన శత్రువులను ఓడించగలరు.